హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాము. ఎవరెవరికైతే బోటీ కర్రీ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ బోటీ ఎట్లా క్లీన్ చేసుకోవాలి నీట్గా ఈజీగా టిప్స్ కావాలి అనుకుంటా కమెంట్ చేస్తే నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. లెట్స్ గో ఇన్ టు ప్రిపరేషన్. దీనికి ముందుగా మనం ఏంటంటే ఆనియన్స్ తీసుకోండి, చిన్న చిన్న ముక్కలు తరుక్కొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసి అందులో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత టమాటో ముక్కలు కట్ చేసి యాడ్ చేయండి. ఇవి మంచిగా మగ్గించుకోండి. టమాటో కూడా ఆయిల్ టమాటో సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోండి ఇలా చూపించిన విధంగా. అప్పుడు బోటీ కర్రీని యాడ్ చేసుకోండి. ఏదైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామో బాగా థరోలీ 4-5 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మంచిగా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇవన్నీ వేసి ఇందులో పచ్చిదనం వాటర్ శాతం పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసుకున్నామో అది యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఉప్పు, కారం, సాల్ట్ మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇంట్లో చేసిన మసాలా పౌడర్ ఉంటే మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. పులుపు ఎవరైనా వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి. లేకపోతే కొద్దిగా చింతపండు పులుపు చిన్నది యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా వేసి ట్రై చేసుకోండి. తర్వాత కుక్కర్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చాక ఆపేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.